జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. మరొక విషయాన్ని మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, చాలామంది క్రైస్తవ్యానికి తెలియని ఒక సంగతి ఇది. తెలిసినప్పటికీ నిర్లక్ష్య పెట్టే సంగతి. అదేమిటంటే, యేసు ప్రభు వారికి పైగా దేవుడున్నాడు అన్న విషయాన్ని చాలామంది గుర్తించట్లేదు. యేసు ప్రభు వారైతే ఇలా అంటున్నారు, తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరియమ్మ గారితో కనపడినప్పుడు యేసుప్రభు వారు ఇలా మాట్లాడుతున్నారు, నా దేవుడును మీ దేవుడును, నా తండ్రియు మీ తండ్రియునైన వాని వద్దకు ఎక్కిపోతున్నాను అంటాడు. అపోస్తలులు కూడా ఈ విషయాన్ని చాలా బలంగా నొక్కి చెప్పినట్టుగా మనం చూడగలము. ఈ యేసును దేవుడు లేపెను, దానికి మేము సాక్షులము. ఈ యేసు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేనివలన చేశాడు అని అంటే, దేవుడు ఆయనకు తోడైండను కనుక, దేవుడు ఆయనను ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించను గనుక ఈ కార్యములు చేయగలిగాడు. అపోస్తల కార్యములు 10:36 నుంచి సంగతులు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇంకా మనము పత్రికల్లో చూడగలిగినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, 2-3 వచనాల్లో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అంటున్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు అంటాడు. యేసు ప్రభు వారికి పైగా దేవుడు ఉన్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు ఈ సంగతులు తెలియజేస్తూ, స్త్రీకి శిరస్సుగా పురుషుడు, పురుషునికి శిరస్సుగా క్రీస్తు, క్రీస్తునకు శిరస్సుగా దేవుడున్నాడు అని ఒక ఆర్డర్ని అక్కడ వివరించి తెలియజేయటం మనం చూస్తాం. కాబట్టి ఈ సంగతిని అంత సులువుగా ఎలా నిర్లక్ష్య పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. యేసుప్రభు వారికి పైగా దేవుడున్నాడని యేసుప్రభు వారే పలుమార్లు ఆ సంగతిని జ్ఞాపకం చేశాడు. సిలువలో ఉన్నప్పుడు కూడా నా దేవా నా దేవా అని మాట్లాడటం మనం గమనిస్తాం. ఎన్నో మార్లు ప్రార్థనలు చేశాడు. పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేశాడు. తాను శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు. యేసుప్రభు వారికి పైగా దేవుడున్నాడని యేసుప్రభు వారు తన మాటల ద్వారా నిరూపించాడు. మరి క్రైస్తవం ఎందుకు ఈ సంగతిని విస్మరించిందో పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుప్రభు వారికి ఎవరైతే దేవుడుగా ఉన్నారో ఆ దేవుడే మనకు కూడా దేవుడు. యేసుప్రభు వారికి ఎవరైతే తండ్రిగా ఉన్నారో ఆ తండ్రే మనకు తండ్రి అని ఎరగాలని మీ అందరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.